గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగం పట్ల ప్రజలంతా బాధపడ్డారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై చర్చ జరిగిందని వ్యాఖ్యానించారు. 2 సార్లు ప్రజల ఓటుతో గెలిచిన ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని కోరినట్లు చెప్పారు. తాము తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కవిత తెలిపారు. ఇవి శాసన మండలి తొలి సమావేశాలని, మండలిలో బీఆర్ఎస్ కు మెజారిటీ ఉందని గుర్తించాలన్నారు. అయితే ప్రజలకు సహకరించాలన్న ఉద్దేశంతో తాము ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రగతిపై రోడ్డు మ్యాప్ ద్వారా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నష్టం జరిగే చర్యలను అడ్డుకుంటామని, అవసరమైతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగం పట్ల ప్రజలంతా బాధపడ్డారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై చర్చ జరిగిందని వ్యాఖ్యానించారు. 2 సార్లు ప్రజల ఓటుతో గెలిచిన ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని కోరినట్లు చెప్పారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, స్వాతి, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసన మండలి ఆమోదం తెలిపింది. అయితే గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ మాత్రం పూర్తిగా భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎమ్మెల్సీ కవిత కూడా పలు సవరణలు ప్రతిపాదించారు. తొలి రోజు కావడంతో సవరణలు వెనక్కి తీసుకునేందుకు కూడా ఆమె అంగీకరించారు. మండలి సమావేశం తర్వాత కూడా మీడియాలో మాట్లాడుతూ ఉభయ సభలో గవర్నర్ ప్రసంగంపై ప్రజలు చాలా బాధపడ్డారని తెలిపారు. ఇటు అసెంబ్లీలో కూడా ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా అదే రీతిలో గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ మేనిఫెస్టో మాత్రమే చదివారనేట్టుగా విమర్శలు గుర్తించే ప్రయత్నం అయితే చేశారు. ఇక 2 సార్లు ప్రజలు ఓటేస్తే గెలిపిస్తే ఏర్పడిన ప్రభుత్వం ఏదైతుందో గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరంకుశ నిర్బంధ ప్రభుత్వంగా గవర్నర్ దూషించడానికి వీరంతా కూడా తప్పుపట్టారు. అవంతా కూడా అభ్యంతరకరం అన్నట్టుగా ఆ పదాలన్నిటి కూడా గవర్నర్ చేసిన ఆ పదాలన్నీ కూడా రికార్డు నుంచి తొలగించాలని కోరారు. ఇక ప్రజల తీర్పును గౌరవిస్తున్న మండలి వరాసకు మెజార్టీ ఉంది, ప్రభుత్వానికి సహకరించాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకున్నాం. అందుకే మేము ప్రతిపాదించిన సవరణలు కూడా వెనక్కి తీసుకున్నామని, ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగించాలని ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆమె చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రగతిపై పూర్తిగా రోడ్ మ్యాప్ ప్రజలకు వివరించాలని, నష్టం జరిగితే చర్యలకు అడ్డుకుంటామని, పోరాటాలు చేస్తామని కవిత వివరించారు. అయితే దీనికి కౌంటర్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ధర్నాలు చేయాలి, ఇంకా ధర్నా చౌక్ కూడా మీకు ఇస్తున్నాం, ఏదైనా సరే ప్రజా పోరాటాలు అనేది ముఖ్యం, పోరాటాలతో వచ్చిన తెలంగాణ కాబట్టి పూర్తి స్వేచ్ఛ ఇక్కడ ఉంటుంది, స్వేచ్ఛ తెలంగాణ వచ్చింది అనేట్టుగా చెప్పడం, మరి దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇలా మాట్లాడడం పూర్తిగా నిన్నైతే అసెంబ్లీ అనుకున్న రకంగా ఇంకా రసాభాసంగా జరిగి చాలా ఉందాతనంగా కూడా జరిగిందని చెప్పొచ్చు. అందరికి కూడా సమయం ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో లేనట్టుగా ప్రతి సభ్యునికి, ప్రతి పార్టీకి అవకాశం ఇచ్చి సభనైతే పూర్తి ఒక వాతావరణంలో అయితే కనిపించిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గవర్నర్ ప్రసంగానికి అయితే తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.